स्वागतं सुस्वागतं स्वागतं घनस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं घनस्वागतं सुस्वराल शुभसप्तस्वरालतो हृदयपूर्वक घनस्वागतं सुस्वराल शुभसप्तस्वरालतो हृदयपूर्वक घनस्वागतं దైవజనమారండి దేవుని దీవెన పొందండి దైవజనమారండి దేవుని దీవెన పొందండి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. దివ్య బలి పూజ షైని కృతజ్ఞత బలిగా సమర్పిస్తున్నారు. అదే విధముగా భాస్కర్ వ్యక్తి చాలా సీరియస్ కండిషన్లో మరణ పరిస్థితిలో ఉన్న ఆయనకు త్వరగా దేవుడు స్వస్థతను విడుదలను ప్రసాదించమని వారి కుటుంబ సభ్యులు ఫాతిమా సమర్పిస్తున్నారు. అరుణ్ బెనడిక్ట్, మరియా, అలైనా, ఆషపాల్ వారి కుటుంబం కృతజ్ఞత బలిగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వై భాస్కర్ రెడ్డి ఆయనకు మంచి ఆరోగ్యం దయచేయమని ఆయన కుమారుడు హృతిక్ రోషన్ సమర్పిస్తున్నారు. ఆంథోనీ రెడ్డి, శోభారెడ్డి వారి కృతజ్ఞత బలిగా మరియు కుటుంబంలో శాంతి సమాధానం కలగాలని అభివృద్ధి కావాలని పూజ సమర్పిస్తున్నాడు. జ్యోతి ఆమెకు మంచి ఆరోగ్యము విడుదలను ప్రసాదింపబడాలని కుమారుడు ప్రసన్న ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాడు. జోసఫ్ రాజ్, సుమతి రాజ్ వారు తన ఇద్దరు కుమార్తెలు మిరియం, నివేత వారి కొరకు ప్రత్యేకంగా నివేతకు పెళ్లి సంబంధం దేవుడు ఏర్పరచాలని, అదేవిధంగా వారికున్న పెద్ద అప్పుల నుండి విడిపించి దేవుడు నడిపించమని ఈ బలి పూజను సమర్పిస్తున్నారు. వారితో కలిసి ఈరోజు మొదటి శుక్రవారంలో నిలబడుతున్నాం కనుక యేసుని దివ్య హృదయానికి మన కుటుంబాన్ని సమర్పించుకొని ఈ దివ్య బలి పూజలో భక్తితో పాల్గొడతాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ దుఃఖం సంతోషంగా మారును అని ఒక వాక్కుతత్వముతో వాగ్ధ్యానముతో ఈరోజు స్వార్థ పట్టణంలో యేసుక్రీస్తు మనకు మాట్లాడుతున్నారు. దీన్ని కూర్చి ధ్యానిస్తున్నప్పుడు దుఃఖం ఎలా సంతోషంగా మారుతుంది అంటే దానికి మొదటి మెట్టు దుఃఖం అంటాలే అది నాశనం కొరకు అని మనం తలంచటం వలనే దుఃఖం అధికమవుతుంది. కానీ ప్రతి ఒక్క శ్రమలకు తర్వాత అభివృద్ధి, ఆశీర్వాదం, ఒక బహుమానం ఉంది అని మన దుఃఖమును, శ్రమలను చూస్తున్న విధానముని మార్చుకొనినా ఒక పరీక్ష రాస్తున్న ఒక కుమార్తె కానీ అది కష్టమే, కానీ దానికి తర్వాత వాళ్ళకు ప్రమోషన్ రాబోతుంది కదా. అందుకే కష్టముని మీద దృష్టిని ఉంచకుండా ఆ కష్టముని భరించి బయటికి రావటం వలన మనం పొందబోతున్న ఆశీర్వాదమును కూర్చి ముందుగానే మనం తలంచిన, ఆలోచించిన ఈ దుఃఖంగా ఉండదు అని ఈరోజు మన యేసుక్రీస్తు మనకు బోధిస్తున్నాడు. కనుక ఈ దివ్య బలి పూజలో యేసుక్రీస్తుని హృదయానికి మన కుటుంబాన్ని సమర్పించుకుందాం. మీరు భరించలేని దుఃఖంలో ఉండిన దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని, మీ దుఃఖం ఎందుకు నీ మీద వచ్చింది అని నీకు తెలియకుండా చీకటి శక్తి వలన మీరు వేదనకు గురి అయి ఉండినను ఈరోజు యేసుక్రీస్తు మిమ్మల్ని తాకాలని సమర్పించుకోండి.
ఈ దివ్య బలి పూజలో భక్తితో పాల్గొనటకు, మన పాపములను ఒప్పుకొని ప్రతి సమయం వేదనలో ఉన్నప్పుడు దేవుని నిందించి, దేవుని మర్చిపోయి, దేవుని గురించి చెప్తున్న వారిని కూడా ఎట్టివేసిన సందర్భాలు, ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క స్వరూపంలో దేవుని రూపం పొందిన ఫోటోస్ని పగలగొట్టి దేవుడే లేదు అని పరిస్థితిలో ఉన్న అందరినీ తలుచుకుందాం. ఒకవేళ మనం కూడా అట్లాంటి పాపం చేసినట్టో మండిపడుదాం, పాప క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యుడైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపు, మన పాపములు మన్నించి మన నిత్య జీవితములకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మమ్ము మీ రెక్కల కింద ఉంచి కాపాడుతున్న తండ్రి మీరు. నీ ప్రేమను, నీ శక్తిని ఎరిగి మేము నిన్ను వెంబడిస్తున్నప్పుడు మమ్మల్ని నాశనం చేయకునే శక్తి ఏమీ లేదు. ఈ సత్యమును గ్రహించి మా జీవితంలో నీ వసగుతున్న శాంతి సమాధానం పరిపూర్ణంగా పొంది జీవింప కృపను దయచేయమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనం వరకు. ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగిన. ఆ దర్శనములో ప్రభువు, నీవు భయపడవలదు, నీవు ఇంకను దేవుని వాక్కును బోధించుచునే ఉండుము, ఆ పనిని ఆపకుము. ఏలైనా నేను నీతో ఉన్నాను, కావున నీకు ఎవరును హాని చేయలేరు. ఈ నగరములో నా ప్రజలు అనేకులు ఉన్నారు అని చెప్పెను. పౌలు ఆ ప్రజలకు దేవుని వాక్కును బోధించుచు అచ్చట 18 మాసములు ఉండెను. గల్లియో అకియాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒక చోట కూడి పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి, ఈ మనుషుడు చట్టమునకు వ్యతిరేకంగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపింప యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి. పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో, ఇది ఏదైనా దోషము కానీ ఘోరమైన నేరము కానీ ఆయన ఎడల యూదులకు మీరు చెప్పిన దానిని విని నేను మిమ్ము సహించుట న్యాయమే. కానీ ఇవి మీ సిద్ధాంతములకు, బిరుదములకు, న్యాయసూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూసుకొనుడు. అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానం నుండి బయటకు గెంటివేసెను. అప్పుడు వారు వెంటనే ప్రార్థనా మందిరము అధికారియగు సోస్తనీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి. కానీ గల్లియో దానిని లక్ష్య పెట్టలేదు. పౌలు
మరి కొంతకాలము కొరింథులో గడిపిన పిదప అచ్చట సోదరులను వీడుకొని ప్రిసిల్లా అక్వలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను. ప్రయాణమునకు ముందు కెంక్రియాలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తల క్షౌరము చేయించుకును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని పాలించు మహారాజు. అందరూ మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. అతడు అన్య జాతులు మనకు లొంగిపోవునట్లు చేయును, వారిని మనకు పాదాక్రాంతులను చేయును. మనకు భుక్తి అయ్యున్న ఆ దేశమును అతడు మన కొరకు ఎన్నుకునను. ప్రభువుకు ప్రీతి పాత్రుడైన ఇశ్రాయేలు ప్రజలు ఈ గడ్డన చూచి గర్వపడుదురు. అందరూ మన ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. జనులు జయకొట్టుచు బోరులు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, మన రాజును కీర్తించి స్తుతింపుడు. అందరూ ప్రభువైన దేవుడు విశ్వదాత్రికిని రాజు. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా. యేసయ్యా నీ కృపా చాలునయా నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో గాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము వచనములు 20 నుంచి 23 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును, కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరిచిపోవును. అట్లే మీరిప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మిమ్ము మరలా చూచెదను. అప్పుడు మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును మీ నుండి ఎవడు తీసివేయడు. ఆనాడు మీరు నన్ను ఏమి అడిగినను ఏమీయూ అడగరు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు గాక. మహిమగల యేసుక్రీస్తు నామమున మనందరినీ దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏడుస్తున్న వారు అందరూ ఓడిపోయేవాడు కాదు, నవ్వుతున్న వారు అందరూ కూడా జయించేవాడే కాదు. The beginning may not be so much important, but the completion is very much important. ఒక ఓట పందెంలో పరిగెత్తుతున్న వారు మొదటిలోనే వారు గెలుస్తారా లేదా అని మనకు తెలియదు. చివరిగా ఆ ముగింపును ఎవరు ముగిస్తారో దాన్ని బట్టి వారు జయించారా ఓడిపోయారనేది మనకు తెలుస్తుంది. కనుక దైవ జనులారా, ఈరోజు దివ్య బలి పూజలో దేవుడు మనకు వసగుతున్న ఒక మహా అద్భుతమైన ఒక సందేశం ఏమనగా, ఈరోజు నీ ఏడుస్తున్నావు కనుక ఎప్పుడు ఏడుపులే ఉంటావని కాదు. నీ ఇప్పుడు ఆనందంలో ఉన్నావు, ఎల్లప్పుడూ కూడా ఈ ఆనందం నీతో నిలిచిపోవును అని కాదు. పరిశుద్ధ వేదాగమం, పరిశుద్ధ గ్రంథం మనకు వసగుతున్న ఒక ఉన్నతమైన కార్యం ఏమనగా ఎదుర్చూపు మాట. హోప్, ఇంగ్లీష్లో హోప్ అంటారు. దేవుని ప్రతి ఒక్క మాట, యెషయా గ్రంథం 55:10-11 ప్రకారం దేవుని వాక్కు ఆకాశం నుండి దిగి వస్తున్న ఒక వర్షం అంటది, మంచు అంటది. అది దేని కొరకు పంపబడుతుందో ఆ కార్యమును చేసి ముగిస్తుంది, ముగించకుండా మళ్ళీ తిరిగి రాదు అని యేసు ప్రభు దేవాదేవుడు పలుకుతున్న మాట. యేసు నాతో ఉండగా నాకు ఏ భయము లేదని ఒక వ్యక్తి పలుకుతున్నాడంటే ఆయనలో యేసు క్రియ చేస్తున్నది ఆయన అనుభవిస్తున్నారని అర్థం. ఒక్క కుమారుడు ప్రసవ సమయమున ఆయన బయటికి వస్తున్నప్పుడు తల్లి నుండి ఆ కుమారుడు ఏడుస్తాడు, మిగిలిన వారు అందరూ కూడా నవ్వుతాడు. అదే విధముగా ఒక వ్యక్తి మరణిస్తున్న వ్యక్తి నవ్వాలి, మిగిలిన వారందరూ ఏడవాలి. ఇదే జీవితానికి రహస్యం అంటారు. పుట్టినప్పుడు మిగిలిన వారందరూ నవ్వాలి, పాప ఏడవాలి. చనిపోతున్న వ్యక్తి ఆనందంతో స్మైల్ చేయాలి, మిగిలిన వాళ్ళందరూ ఏడవాలి. అందుకే దుఃఖం, వేదన, కష్టం ఇది నిరంతరం కాదు. దాని ద్వారా మనం ఏదో మహిమను పొందబోతున్నాం అనేది చాలా సత్యం. ఈరోజు మొదటి పట్టణంలో పునీత పౌలు గారిని ఒక నగరానికి దేవుడు యేసుక్రీస్తు హోమ్ అని కలలో మాట్లాడుతున్నాడు. అక్కడ పంపుతున్నప్పుడు ఆ దర్శనంలోనే దేవుడు పలుకుతున్న రెండు విషయం: ఎవ్వరు నీ మీద చేయి ఉంచరు. Nobody can raise their hands against you, Paul. And second thing, there are many people who belongs to me. My people are there to take care of you. Go. That's why where the grace cannot lead you, God will not take you. దేవుని కృప నిన్ను ఎక్కడ నడిపించలేదో ఆ స్థలానికి నిన్ను తీసుకొని పోరు దేవుడు. ఈ దుఃఖం, ఈ వేదన ఉంది కదా, నీ దీన్ని భరిస్తావని దేవుడికి తెలుసు, భరించి దీన్ని జయిస్తావని కూడా దేవుడికి తెలుసు.
నీ ఎంత భారం మోయగలవు అని తెలుసు. ఆ భారంని మోసుకొని ఎంత దూరం నడవగలవు అని దేవుడికి తెలుసు. ఈ భారముని మోసిన తర్వాత నీ ఎంత మహిమను పొందపోతానని కూడా దేవుడికి తెలుసు. అందుకే తెలిసి నిన్ను ఆ దారిలో వచ్చి ఉన్నాడు, పరిగెత్తు పందయంలో. ఒక ఉన్నతమైన విషయం ఏమనగా, నిన్ను పరిగెత్తు పందెములో ఉంచుతున్నప్పుడు పరిగెత్తపోతున్నది నీవు కాదు, నీలో నుండి దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే పరమ రహస్యం. గలాతీ 2:20 పౌలు దీన్ని గ్రహించాడు. నేను జీవించలేదు, నాలో యేసయ్య జీవిస్తున్నాడు. ఊరు పేరు తెలియలేని ఒక గ్రామానికి ఎల్లుమంటున్నాడు. ఎల్లటకు మునుపు దర్శనమిచ్చి, నీ మీద ఎవరు చేయి ఉంచరు, నాకు చెందిన ప్రజలు అక్కడ ఉన్నారు, నిన్ను కాపాడుతాడా చెప్పి పంపాడు. 1.5 సంవత్సరం పౌలు ఒక అన్య దేశంలో యేసు ప్రభుని కూర్చున్న సందేశంని పలుకుతున్నాడు. ఒక్కరు విరోధంగా రాలేదు, ఒక్కడు కూడా విరోధంగా చేతు పైకి లేపలేదు. When God sends you, and He will give is all the power to accomplish that work. ఫిలిప్పీయులు 1:6 దాన్ని పలుకుతుంది. The God one who started a good work in you will help you to accomplish it. మొదటిగా మనం ఈ దుఃఖం, వేదన, ఇట్లాంటి కార్యములు మనం భయపడుతున్నాం కదా. ఆ భయపడటం వలన ఆ బరువు డబుల్గా మారుతుంది మాట. ఏమైపోతామో అని నేను వివరిస్తాను. దానికి బదులుగా నా దుఃఖం సంతోషంగా మారునా అని పలికిన ఆ దేవుడు నాతోనే ఉన్నాడు. ఈ ప్రసవ సమయమున నేను విని ఉన్నాను, ఆ స్త్రీలు పక్కన సొంత తల్లి, పెళ్ళి అయిన వాడు పక్కన ఉంటారన్నమాట. ఎందుకు తెలుసా? వాళ్ళు అంటారన్నమాట, అమ్మా నీలాగో ఇప్పుడు నేను కూడా ప్రసవం ఇచ్చిన అమ్మాయిని, నీలాగా పిల్లలకు జన్మమిచ్చిన తల్లి, నేను భయపడకు, మేము జీవించలేదా, మేము బ్రతకలేదా, ఎంతమందికి జీవం ఇచ్చినాం, పక్కన ఉన్నామని వాళ్ళు చేయి పట్టుకొని ఓదార్స్తారన్నమాట. ఏ మాటతో? కొద్దిగా భరించు. పర్సీవరెన్స్ ఇన్ ప్రేయర్, పర్సీవరెన్స్ ఇన్ గాడ్స్ లవ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ప్రొడ్యూస్ సంథింగ్ గ్రేట్ థింగ్. ఎడదగక ప్రార్థన చేసి, ఎడదగక వేచి ఉండిన దైవశక్తి నీ ద్వారా ఏమి చెయ్యబోతుంది అనేది నీ కనులారా చూస్తా. ప్రతి దానికి ఏడుస్తున్న వారిని మేము చూస్తున్నాం, వారిలో ఏ కార్యం జరగదు. ఇదే సమయం కన్ను నుండి బయటికి రాగట్టుకోలోకి తుడుచుకొని ముందుకు కొనసాగి సాధించిన వారిని కూడా మనం చూసాం. దాదాపు 1.5 సంవత్సరం తర్వాత పౌలుని ఆయన మీద ఉన్న అసూయ వలన అది ఇది చెప్పి శిక్షకు ఆయన నిలబడ చేస్తున్నాడు. గలిలో అన్నవాడు ఆయన అన్నాడు, దీనికి నాకు సంబంధం లేదు, ఇదిలా చిన్న విషయం, లా సంబంధించినది, నేను ఏమి చెయ్యను. ఏ వ్యక్తి పౌలుని శిక్షిస్తాడని అనుకొని ఆయన ముందు నిలబడుతున్నారో, దేవుడు ఆయన తలంపులో పౌలుని శిక్షించాలని తలంపును కూడా ఇవ్వకుండా చేశాడు. ఈ వాస్ట్ నో ప్రాబ్లం, లెట్ హిమ్ గో. అట్లీస్ట్ ఆయన కొరడాలతో కొట్టి పంపించండి. నో నో నో. Paul was completely set free in the mission of God. ఇదే సమయం పౌలుని కొట్టిన రోజులు ఉన్నాయి, హింసించి సంగెలతో కట్టి సెరచాలు ఉంచిన రోజులు ఉన్నాయి. కనుక మనం దేవుడు నిన్ను కాపాడుతున్న వరకు కాపాడుతాడు. శిక్షలో ఉంచుతున్నారంటే ఆ శిక్ష తప్పకుండా మనం అనుభవిస్తాం. ఆ శిక్ష సమయంలో కూడా మనతోనే ఉంటారు. మంచిది మాత్రమే స్వీకరించటం కాదు ఒక విశ్వాసి పొందవలసిన మనస్సు. కష్టమును, శ్రమలను కూడా దేవుడి చేతుల నుండి పొందుటకు, గ్రహించి అనుభవించి దేవునిలో ఎరుగటకు కూడా వారు నేర్చుకోవాలి. అందుకే యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు, మీరు బుద్ధిహీనుడుగా అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు వరకు దేవుడి దగ్గర నుండి మంచిది పొందిన మనం
ఎందుకు కీడుని కూడా పొందకూడదు? సో ఫార్ వి రిసీవ్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, వై కాంట్ వి రిసీవ్ a few sorrows from the Lord? దైవజనులారా, ఈరోజు సువార్త పట్టణంలో యేసుక్రీస్తు, మీరు తప్పకుండా మీరు ఏడుస్తున్నప్పుడు లోకం నవ్వుతుంది. కొంతమంది క్రిటిసిజం అంటారు దీన్ని. నవ్వటం వలన ఈ వ్యక్తిలో ఉన్న స్థిరం, ద స్ట్రాంగ్ హార్ట్ విల్ బి బ్రోకెన్. They become weak. They all laugh at him. నీ కాలు ఎట్లా సన్నగా ఉంది, నీ ఎంత చిన్నగా అడుగా ఉన్నావు, నువ్వు ఎట్లా ఈ పరుగెత్తు పందెంలో ముందుకు వస్తావంట. ఆయనకి ఇప్పుడు వరకు ఉన్న కాన్ఫిడెంట్ మొత్తం కూడా పోతుంది. వాళ్ళందరూ అంటారు, ఒక్కడు చెప్పిన పర్వాలేదు, 10 మంది అంటున్నారే కనుక తప్పకుండా నన్ను గెలువనని ఆయనలో ఒక దుశ్శక్తి వచ్చి ఆయన తాకటం వలన ఆ పరిగెత్తు పందెం నుండి పక్కన పోవటం కూడా ఛాన్సెస్ ఉంటుంది. అందుకే నీ మీద నమ్మకం ఉంచి, నిన్ను పరిగెత్తు పందెంలో ఉంచిన దేవుని మీద నమ్మకం ఉంచు. యేసుప్రభు అంటున్నారు, నా మీద నమ్మకం ఉంచు, నా తండ్రి మీద నమ్మకం ఉంచు. ద ఎంటైర్ గాస్పెల్ స్పీక్స్ అబౌట్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని నమ్ము, నీ హృదయం కలవరపడకుండా చూసుకో. హల్లెలూయా. ఈరోజు 5 కొటేషన్స్ మనం చూస్తాం. బైబిల్ అది పలుకుతుంది, దేవుడు నీతో ఉండగా ఎందుకు భయం. మొదటిగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించలేదా, బీ స్ట్రాంగ్ అండ్ కరేజ్. భయపడకు, ధైర్యం కోల్పోకు. నీ దేవాది దేవుడు నీతో ఎల్లప్పుడూ ఎక్కడ వెళ్ళినా నీతోనే ఉంటాడు. యువర్ గాడ్, యువర్ లార్డ్ విల్ అకంపెనీ యు వేరెవర్ యు గో. Wherever you go, he will accompany you. Do not be afraid. Don't lose your courage. ఆయన పేరు ఇమ్మానుయేల్ కదా. Our God is not the God one who comes only during my happiness. In my suffering, He is the one accompanying me. ఆయన మనల్ని స్థిరముగా ధైర్యంగా ఉండమంటున్నారు. ఎందుకు తెలుసా? ఆయన నీతోనే ఉంటారనేది నీ మర్చిపోకూడదని. 2వ వచనం, యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. దేవుని మీద ఆధారపడి ఉన్నవాడు ధన్యరాలువు, దేవుని మీద నమ్మకం ఉంచినవాడు ఆశీర్వదింపబడినవాడు. ఎందుకనగా మనలో బాధ అవసరం లేదు, స్ట్రెస్ అవసరం లేదు, డిప్రెషన్ అవసరం లేదు. దానికి బదులుగా దేవుని మీద ఆధారపడు. హ్యావ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ గాడ్. నీ భయంతో ఉన్నావా, భయంతో ఉన్నావని చెప్పు. డోంట్ యాక్ట్ స్మార్ట్. నీ పరిశుద్ధంగా లేదా, దేవా ఇంత బలహీనంగా ఉన్నాను ఒప్పుకో. పరిశుద్ధంగా ఉన్నానని డోంట్ యాక్ట్ స్మార్ట్. ఇన్ని బాధలు ఉన్నాయి. ఒక కుటుంబానికి వెళ్ళినా ఏదో బాధ లేదు ఫాదర్ బాగానే ఉన్నాం, 67 లక్షల అప్పులు ఉన్నాయి మాట. బయటికి చెప్పిన పరువు పోతుందని గురువు దగ్గర కూడా చెప్పటకు వాళ్ళు సిగ్గుపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, డోంట్ బీ స్మార్ట్, ట్రస్ట్. నీ మోయలేని భారం మోయలేనయ్యా అని చెప్పు. నీ మీద నమ్మకం వచ్చినాను పలుకు. దానికి బదులుగా మోస్తానని యాక్టింగ్ చేసి కింద పడిపోయి ఆ బరువుతోనే చనిపోవటం బదులుగా దేవుని మీద ఆధారపడు. కీర్తన 27వ అధ్యాయం 3వ వచనం. దావీదు రాజును చుట్టి విరోధులు వచ్చారన్నమాట. ఆయన అంటున్నాడు, వచ్చిన వాళ్ళందరూ సైనికులందరూ కూడా మాంసమే. దే ఆర్ జస్ట్ హ్యూమన్ ఆఫ్ ఫ్లెష్, బట్ విత్ మీ ది ఆల్మైటీ ఈస్ దేర్. All people are flesh and blood only. What they can do against me? They can plan many things. They can bring lot of plots against me. They are just flesh, just their breath. And but with me, the Almighty. దావీదు పలుకుతున్న ఇది సాధారణ ఒక సెంటెన్స్, కానీ ఎంత నమ్మకం ఉందంటే, నరుడు నాకు ఏమి చెయ్యగలడు?
నరుడిని సృష్టించిన పరమ వైద్యుడు నాతో ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని దావీదు రాజా పలుకుతున్నాడు. ఇప్పుడు 3 రోజుల ముందు ఒక అక్క ఫోన్ చేసి, ఫాదర్ ఇట్లా అన్నయ్య 38 సంవత్సరంలో త్రాగి డ్రగ్స్ వేసుకొని ఉరి వేసుకుంటాను ఉంటున్నాడు. అమ్మకు బాగలేదు, డాడీ చనిపోయాడు, అక్క వీడో, వీళ్ళందరినీ చూసుకొని నా ఆఫీస్లో పనిచేసి నాకు చాలా డిస్ట్రాక్షన్ ఉంది. ఇది గమనించిన మేనేజ్మెంట్ ఈరోజు మీటింగ్ పెట్టారు. ఫాదర్ నాతో మాట్లాడి నన్ను తీసివేయబోతున్నారా, ప్రార్థన చేయండి. పూజలో ప్రార్థన చేశాం. ఆ రోజు ఆ మీటింగే జరగలేదు మాట. ఈ రోజు వరకు మీటింగే జరగలేదు. అది మాత్రం కాదు, ఇప్పటి వరకు కోపంతో చూసిన మేనేజర్, ఆ హయ్యర్ ఆఫీసర్ ప్రేమతో ఆయనతో మాట్లాడుతున్నారని నిన్నటి రోజు ఫోన్లో మాట్లాడుతాను. 1000 may fall at you and 1000 may come against you, nobody can stand against you. ఇట్లా మన దేవుడు మనతో ఉన్నాడని, ఆయన శక్తి ఏమని మనం ప్రకటించటమే మనకు నమ్మకమును, కాన్ఫిడెంట్ ఇస్తుంది. హల్లెలూయా. అందరూ నరుడే కదా, ఏం చేస్తారు? నీ శరీరముని చంపేస్తున్న వారికి భయపడకు, నీ శరీరంని ఆత్మను ఒకేసారి నరకానికి త్రోసివేయ కలిగిన దేవునికి భయపడు. 4వ వచనం, కీర్తన 139, 13, 14 వచనం. అద్భుతమైన కీర్తన ఇది. అయ్యా, నా లోపల ఉన్న భాగముని కూడా నీ సృష్టించదు నువ్వే. నాలో ఉన్న ప్రతి భాగం నీకు తెలుసు. నిన్న రోజు ఒక బ్రదర్తో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నన్ను సృష్టించిన దేవుడి దగ్గరే వెళ్ళాలి, ఆయనకే తెలిసి ఆ పార్ట్కి ఏమైంది. స్క్రూ పోయినా కూడా, చిన్న స్క్రూ ఎక్కడ ఉంది, అది లూస్ అయినా కూడా ఏమేమి అవుతుంది ఆ మిషన్కి అని సృష్టించిన వాడికే తెలుసు కనుక ఆయన దగ్గరే వెళ్ళాలి అని ఆయన మాట్లాడారు. You are the one who created my inmost being. You know, Lord, when I was like a floor in my mother's womb. పిండం లాగా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీకు తెలుసు స్వామి. He is the one created me. He is the one created all parts of my body. If anything troubles me, I have to go to him. He is there to replace with a new thing. ఎస్ఐకేల్ 36:26 ప్రకారం నూతన హృదయమును, నూతన ఆత్మను సృష్టిస్తున్న దేవుడు నూతన కిడ్నీని ఇవ్వరా, నూతన లివర్ని ఇవ్వరా, నూతన కార్యమును ఇవ్వరా, నరము వ్యాధిని స్వస్థపరచరా, శరీర రోగముని స్వస్థపరచరా, కుటుంబ సమాధానానికి విరోధమైన దుర్రాత్మను వెళ్ళకొట్టి నీకు సమాధానం ఇవ్వరా. యు ప్రొఫెస్, నీ దేవుడు ఎంతో గొప్పవాడు అని పలుకటంలోనే నీ దుఃఖం సంతోషంగా మారుతుంది. ఏడుస్తున్నవాడు దేవుడికి ఇష్టం లేదండి. దైవజనులు అన్నవాడు ఏడుస్తున్నవాడు కాదు. ధైర్యం పొంది ఏడుస్తున్న వారిని కూడా ఓదార్చి వారిని ఆదుకొని పరలోకానికి చేస్తున్నవారే. 5వ వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25, 26 వచనం. సామెతల గ్రంథం 3, 26, 25, 26. ఇన్ సడన్ డిసాస్టర్, ruin that overtake me, don't be afraid because God is at my side. అందరూ చెప్పండి, దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సడన్ డిసాస్టర్, ఎదురు చూడలేని ఒక అపాయం, పెద్ద అపాయం, నాశనం నాకు విరోధంగా వచ్చి ఉన్నది. నేను ఎదురు చూడలేదు, కానీ వెంటనే నీ తలంచుకోవలసిన విషయం, గాడ్ ఈస్ అట్ మై రైట్ సైడ్, మై సైడ్. All my enemies are joined together and standing against me. But the great news is, my God is at my side. Why I want to afraid? Hallelujah. ఇంకొకే ఒక వచనం చెప్పి ముగిస్తాను. హెబ్రేయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 35, 36. నీ నమ్మకమును త్రోసివేయకు. ఆ నమ్మకం వలన నీ పొందబోతున్న బహుమానం ఎంత పెద్దది నీకు తెలుసా? నీకు భరించే శక్తి కావాలి. యు నీడ్ పర్సివియరెన్స్. నీ దేవుని చిత్తమును కష్టమైన నీ నెరవేర్చిన నీ దేవుడి నీ కొరకు ఏమి వాగ్దానం ఇచ్చారో అది నీ పొందపోతున్నావు అని అర్థం. ఇఫ్ యు పర్సివియర్ ఇన్ యువర్ ట్రబుల్స్, కీప్ ఆన్ డూయింగ్ ద గాడ్స్ విల్,
and you know what are the things you are going to receive from the Lord who promised you many things. కనుక దైవజనులారా, వాక్కు మనకు ఆధారం, దేవుడు మనకు ఆధారం. ఆయన భయపడకు, నీ దుఃఖం సంతోషంగా మారుతూ అంటారంటే దానికి వెనక మనం చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. ఏడిపించిన వారిని కూర్చి ధ్యానించేట్టుగా కాదు మనకు శక్తి ఇవ్వబడుతుంది. ఎంతమంది నాకు ముందుగా ఉన్నారు, వెనక ఉన్నారు తాకట్టు, కానీ ధ్యానించడం మనకు భయంని అధిగరిస్తుంది. దానికి బదులుగా నా పక్షం నా పోరాడుతున్నాయి, నాతో నిలచి ఉన్నాయి, నన్ను పిలిచి ఉన్నాయి, నన్ను కూర్చి దర్శనం పొందిన దేవుడు ఆయన నా కొరకు నాకు విజయం ఇస్తాడని నీ ప్రకటించి పర్సివియరెన్స్తో ఎడతెగక నిలబడి ఆయన చిత్తం చేసిన చివరిగా నీ పొందబోతున్న మహిమను నీ ఉంచుకోలేదు. పేదూరు పడవ నిండిపోయింది, ఆయన స్నేహితులు పడవ కూడా నింపబడినట్లుగా నీవు ఆశీర్వాదంగా మారుతావు, నిన్నే దేవుడు ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు. ఆమేన్. ఆ వరం ఈరోజు దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఫలపుష్పాదులతో మృదు మంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ఫలపుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. జ్ఞానములకు అధిపతి అయిన సర్వేశ్వరు, భయపడకు, దిగులు పడకు, ధైర్యంగా ఉండుమని నీ పలికిన వాక్కు మా జీవితంని ఎంతగానో బలపరుస్తుందయ్యా. మేము అర్పించిన ఈ కానుకను స్వీకరించుకు. ఈ కానుకతో కలిసి భయపడిన నా హృదయమును, నా జీవితం నీకు సమర్పిస్తున్నాను. స్వీకరించుకొని దీవించు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు తెలుపుము. ప్రభు వైపు త్రిప్పి మన ఉన్నాడు. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటు నీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకు. నీ వాకైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుతుంది. మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యకి నుండి జన్మించుడు. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించు. ఇట్లా అతడు మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించును కనుక దేవదూతలతోను పుణితులతోను కలిసి ఏకస్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతున హోసానా, ప్రభునామమున వచ్చేవాడు ధన్యుడు. మహోన్నతున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచుకొని మేము ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు ఆగులుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చిచూ ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానందరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చిచ్చు ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయి. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచు నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మహిమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని మేము ప్రతిమాను కొలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్త యేసోపు గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరెసమ్మ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉంటుంది. యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుని మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసు, మా పాపం లెక్కింపగా నీ తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తుని సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమంత పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమంత పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమంత పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఈ దుఃఖం సంతోషంగా మారును అని వాక్యాన్ని ఇచ్చినది. ఆ దుఃఖంలో మనం ఎలా ధైర్యంగా ఉండాలని, విశ్వాసంతో ఉండాలని బోధిస్తున్నప్పుడు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. పూజిపోతున్న యేసుక్రీస్తు శరీరత్వములను కాపాడు, నిత్య జీవితం దయచేయుగాక.
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగుడు తడపడినా అలసటపై పడినా, అడుగులు తడపడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రార్థించుదాము. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, లోకమున్నంత వరకు మాతో ఉంటానని వాగ్దానం పలికిన దేవుడు, మేము ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పోరాటంలో మీ వాక్కు మమ్మల్ని బలపరచునుగాక. మేము భుజించిన ఈ పరలోక విందు మమ్మల్ని స్థిరపరచునుగాక. పరిశుద్ధ ఆత్మతో నింపబడిన బిడ్డలుగా ఈ లోకంలో ఉన్న అంధకార శక్తుల జయింప మాకు తోడ్పడమని నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. నా స్తుతి యాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవన గానం నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక బట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. నే వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, నే వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. నీ దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తం నీకు సాధ్యమేనయా.